పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. అందరమ్మ అందరిల్లు. వరల్డ్ టీచర్ ఆర్ సద్గురు సుబ్రహ్మణ్యం గారు, జిల్లెళ్ళమూడి అమ్మ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఎక్స్ట్రాలాల్ ఆర్ సద్గురుస్ వరల్డ్ టీచర్స్. ఐ ఆమ్ టీచర్ ఇన్ వినుకొండ టౌన్. జ్ఞాన ప్రసూనాలు అనే దాని గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. జ్ఞాన గుళికలు, జ్ఞాన ప్రసూనాలు. జిల్లెళ్ళమూడి అమ్మవారు అందరమ్మవారి జ్ఞాన గుళికలు, సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు, వాటిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ఎవరి సుబ్రహ్మణ్యం, ఎవరి అందరమ్మ, అందరిల్లు ఎక్కడుంది, అరుణాచల మహర్షి ఎవరు, అరుణాచల శివుడు యొక్క చరిత్ర ఏంటి, ఇదంతా కూడా ఎవరి కోసమో కానే కాదు, నా కోసం నేనే. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్, దట్స్ ఆల్. గుంపులో ముక్తి అనేటువంటిది రానే రాదు, గుర్తుపెట్టుకోండి. గుంపుతో ముక్తి అనేది రాదు. ఆ ముక్తి అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది, అంతే. ఎవరి వ్యక్తిగతమైనటువంటిది అంతే వాళ్ళది. ఎవరి ప్రేమ వాళ్ళది, ఎవరి అనురాగం వాళ్ళవి, ఎవరి ఆప్యాయతలు వాళ్ళవి. అది వ్యక్తిగతమైనటువంటిది. అయితే ఈరోజు సమాజంలో ఎక్కువగా ఏం జరుగుతున్నది అంటే దొంగ సన్యాసులు తయారయ్యారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. దొంగ ఆశ్రమాలు కూడా తయారయ్యాయి. కాబట్టి దొంగ ఆశ్రమాల యొక్క మాటలో ఎన్ని అన్యాయాలు, అకృత్యాలు, కిడ్నాప్లు జరుగుతున్నాయో మనం పేపర్లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. కాబట్టి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకుండా యుక్తాయుక్త జ్ఞాన విచక్షణ చేసి నమ్మండి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సభ్య సమాజమే తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది కొంతమంది వల్ల. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. జ్ఞాని అంటే ఎవరు? జ్ఞాని ఈజ్ నాట్ మేడ్, ఆల్రెడీ హీఈస్ బర్త్. జ్ఞాని అనేటువంటి వాడు తయారయ్యే జన్మిస్తాడు, కానీ జన్మించిన తర్వాత తయారు గారు వాడు. కాబట్టి పుట్టిన తర్వాత జ్ఞానిగా తయారు గారు. జ్ఞానిగా తయారయ్యే వాళ్ళు స్త్రీ కడుపులో జన్మిస్తారు. ఒక జ్ఞానేశ్వరుడు అంటే ఒక యోగి ఒక అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్నాడు పాపం. ఆయన దగ్గరికి చాలామంది వస్తున్నారు. ఆయన ఏమనుకున్నాడు, ఈ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి ప్రశాంతంగా మహారణ్యాలలో నేను అంటే ఏదో తెలుసుకోవాలి, నాది, నేను, నా వస్తువులు అంటున్నా. అసలు నేను అనేది ఎక్కడి నుంచి వచ్చింది అది తెలుసుకోవాలి అని పాపం ఆత్మజ్ఞానం కోసమని ఆయన తపస్సు, మౌన వ్రతం తపస్సు మొదలుపెట్టాడు. ఎంతోమంది వస్తున్నారు, పోతున్నారు. చివరికి ఏమైంది, మహారణ్యం కాస్త జనారణ్యమైంది. ఒకడు పోయి చూశాడు, ఒక స్వామి కూర్చొని గోచిగుడ్డ పెట్టుకొని తపస్సు చేస్తున్నాడు. అందరు రావడం మొదలుపెట్టాడు. ఆయన ఎవరితోటి మాట్లాడు, ఏమీ చెప్పడు, రావడం, నమస్కారం చేసుకోవడం, వెళ్ళిపోవడం. జనారణ్యమైందనమాట. అరణ్యంక మహారణ్యం కాస్త. దగ్గరలో ఉన్నట్టు ఒక రాజ్యం ఉంది. ఆ రాజుకు తెలిసిందట ఈ అరణ్యాల్లో మహాయోగీశ్వరుడు ఉన్నాడు అని. నేనే స్వయంగా దర్శించాలి అనుకున్నాడు. ఆయన వచ్చాడు, చూశాడు. ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు, ఏం మాట్లాడటం లేదు, నవ్వుతూ చిరునవ్వుతూ. ఏం స్వామి, ఇంతమంది వచ్చారు కదా, ఇన్ని లక్షల మంది వచ్చారు కదా, ఈ మహారణ్యమే జనారణ్యంలాగా తయారు, పులులు, సింహాలు, క్రూర మృగాలన్నీ వెళ్ళిపోయాయి. కాబట్టి వీళ్ళందరూ నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని అడిగాడు. నీ దగ్గర ఏముందని వస్తున్నారు వీళ్ళంతా అని అడిగారు. అప్పుడు ఆయన మౌనవ్రతాన్ని విడనాడి రెండు మాటలు చెప్పాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, నాకు రెండే తెలుసు, ఆ రెండు వాళ్ళకి తెలియదు, అందుకని వస్తున్నారని చెప్పాడు అనమాట. అందులో నెంబర్ 1, నాకేమీ తెలియదు. అది చూడండి, విచిత్రంగా చెప్పాడు ఆయన. నాకేమీ తెలియదు, ఎవడడిగినా నాకేం తెలియదు అంటాడు అనమాట. నేను ఏ పని చెయ్యలేను. అది నేను ఏ పని చెయ్యలేను, మీకంతే అంతే తెలుసు, ఏ పనైనా చేయగలరు. నాకేమీ తెలియదు, నేను ఏ పని చేయలేను. ఈ రెండు నా దగ్గర ఉన్నాయి. అవి నేను తెలుసుకొని నా మానాన్ని నేను ప్రశాంతంగా మౌనవ్రతంగా తపస్సు చేసుకుని ఉంటే వీళ్ళందరే వచ్చి చూశారు, నమస్కారం చేసుకొని పోతున్నారు. ఎందుకు వచ్చారో, ఎందుకు పోతున్నారు అని అన్నాడు అనమాట. అప్పుడు అర్థమైంది మహారాజుకి జ్ఞానుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనేది.
అంటే సద్గురువుల యొక్క భాషణ అది మౌన భాషణమే అవుతుంది. ఆ మౌనంతో క్రూర మృగాలని, భయంకరమైనటువంటి విషసర్పాలను కూడా తరింపజేశారు సద్గురువులు. జ్ఞాని దగ్గర మనం మౌన సంభాషణ చేయడమే మంచిది. వారిని గురించి తెలుసుకోవాలంటే కాంత, కనకం ఈ రెండింటి మీద వ్యామోహం అనేది ఉండకూడదు. అసలు ఈ రెండింటిని వదిలేసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒకసారి ఆలోచించండి. కాంత, కనకాల మీద నాకు ఆశ లేదు అనేవాడిని ఒక్కడిని చూపించండి చూద్దాం. ప్రతి ఒక్కరికి ఆ రెండు ఉంటే చాలు. ఇది కాంత, కనకం ఉంటే చాలు అన్నమాట వీడికి. ఇంకా మిగిలినవి ఏవి అవసరం లేదు. కాబట్టి కాంత, కనకాల మీద వ్యామోహంతో ఉండే మనకు భగవద్ దర్శనం, సద్గురు బోధ అనేటువంటిది తలకెక్కదు. ఆ రెండింటి మీద వ్యామోహం వదిలిపెట్టిన వాడే సద్గురువు యొక్క దగ్గర చేరి ఆత్మాన్వేషణ అనేటువంటి దాన్ని చేస్తారు. మౌనం అలంకార రూపం మానవానాం అంటాడు ఒక కవి. సమూహంలోనే ఏకాంతం అనేటువంటిది జ్ఞాని యొక్క లక్షణం. సమూహంలోనే ఏకాంతంగా ఉంటాడు ఆయన. అందరితో మాట్లాడుతున్నట్లే ఉంటాడు, కానీ ఏకాంతంగా ఉంటాడు అన్నమాట ఆయన. తర్వాత కోయిల ఎవరి కోసం కూస్తుంది? తన కోసమే కూస్తుంది. అదేవిధంగా ఋషి కూడా ఎవరి కోసమో తపస్సు చెయ్యడు, జీవించడు. సదా ఆయన ఆత్మాన్వేషణలో ఉంటూనే ఉంటాడు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారికి అద్వైతం తెలుసు, కానీ అద్వైతానికి ఈయన గురించి తెలియదు. అది విచిత్రమైనటువంటి సంఘటన. లోకాన్ని పట్టించుకోనటువంటి వాడిని మాత్రమే లోకమంతా పట్టించుకుంటుంది. చూడండి, ఇక్కడ లోకాన్ని మనం పట్టించుకోలేదనుకో మనల్ని లోకమంతా పట్టించుకుంటుంది. బంగారం మీద ఆశ లేనటువంటి వాడికే 4 కేజీల బంగారం దొరికిందట మురిగుంటలో. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి నీ భయమే దయ్యం. దేవుడు దైవం, ప్రకృతి వికృతి. నీ భయమే దయ్యం లాంటిది, నిర్భయమే దైవం. నీవు తినేదంతా కూడా నీవుగా మారుతూ ఉంది కదా, బలంగా మారుతూ ఉంది మనం తిన్న ఆహారం. మరి నీవు అనుకునేటువంటిది నీవు ఎందుకు కాదు. కాబట్టి నీవు కనేది కూడా నీవుగా తయారవుతుంది. తాను దేవుణ్ణి చూడడం కాదు, తానే దేవుడు కావాలి. అది ఆత్మాన్వేషణ అంటే. తత్వం, దట్ ఈజ్ యు. అది స్వామి వివేకానంద చెప్పింది. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు, తెలుసుకో అని చెప్పాడు అన్నమాట. తక్షణం గురు సన్నిధి అనుభవించాలంటే మౌనంగా ఉంటే చాలు. ఆ మౌనమే అలంకారం. అదే నిజమైనటువంటి సద్గురువు అనేటువంటిది అవుతుంది. అందరి లెక్కల్లో కూడా తానుండి తనకు లెక్కలో ఏ లెక్క లేనటువంటి వాడే ముక్తుడు. అందరి లెక్కల్లో ఉంటాడు ఆయన, కానీ తనకు మాత్రం ఏ లెక్కలో ఉండడు. అటువంటి వాడే ముక్తి పొందినటువంటి వాడు అవుతాడు. లోక వ్యవహారానికి, మనో వ్యాపారానికి అంటకుండా ఉన్నటువంటి ఆత్మనే నేను, సోహం బ్రహ్మాస్మి అనుకో చాలు అంటాడనమాట సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అనిలాచల మహర్షి, శ్రీకాళహస్తీశ్వరుడు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నేను సుబ్బారావు, రామూర్తి, పుల్లయ్య, ఎల్లయ్య తల్లిదండ్రుల పేరు పెట్టింది శాస్త్రం అనుకుంటున్నా. అది కాదు, అహం బ్రహ్మాస్మి అనుకో, నేనే బ్రహ్మ, అదే నేను అనుకో చాలు. నేను అనుకుంటూ ఉండి అదే మంత్రం అని చెప్తాను అనమాట ఆయన. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేర్లు శాశ్వతాలుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది మార్చుకోవట్లే. తల్లిదండ్రులు పెట్టిన పేరు బాగాలేదో మార్చుకుంటున్నారు. మరి ఏమైంది? అది ఒకరు 10-15 పేర్లు మార్చుకుంటున్నారు అన్నమాట. కాబట్టి పేరు శాశ్వతమైంది ఏది అంటే నేను అనేది అది పోదు. ప్రతిదానికి నేను, నా పేరు, నాది అంటుంటాం అన్నమాట. నేను ఏదైతే ఉందో దాన్ని తెలుసుకో అన్నారు. కావ్యకంఠ గణపతి ముని ఒక ఆయన ఉన్నాడు పాపం. ఆయన దైవజ్ఞుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని కూడా 2 నిమిషాలు కళ్ళు మూసుకొని చెప్తాడు. అటువంటి వాడు రమణ మహర్షి ఆశ్రమానికి ఆ గుహలోకి పోయాడు, అరుణాచల కొండ గుహలోకి పోయి ఆయన ఏమనంటే, స్వామి నేను ఎన్నో శాస్త్రాలు తెలివా, ఎన్నో కవిత్వాలు, ఎన్నో పుస్తకాలు రాశా, కానీ నాకు మనశ్శాంతి లేదు అని చెప్పాడు. చూడండి ఏమన్నాడు, మనశ్శాంతి లేదు అని అన్నాడు. మనశ్శాంతి ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పాడు ఆ మహానుభావుడే. ఈయన దగ్గరికి పోయి, రమణ మహర్షి దగ్గరికి పోయి. అప్పుడు రమణ మహర్షి ఏమన్నాడో తెలుసా? నేను రాశా, నేను దైవజ్ఞుణ్ణి, నేను లోకజ్ఞుణ్ణి అంటున్నావు కదా, అసలు ఆ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? అది నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి అన్వేషించు, నీకే తెలియదు. అప్పుడు నీకు మనశ్శాంతి ఏర్పడుతుందని ఆత్మాన్వేషణ గురించి ఒకే ఒక్క పదంతో చెప్పాడు రమణ మహర్షి గారు. కాబట్టి
మనోవ్యాపారానికి లౌకిక వ్యవహారానికి అంటకుండా ఉండేటువంటి ఆత్మే నేను అనేటువంటిది. తాను ఉండాలి కానీ లేనట్లుండాలి. చూడండి ఏం చెప్పారు గురువు గారు సుబ్రహ్మణ్యం గారు, తాను అనేటువంటిది ఉండాలి కానీ అది లేనట్లుగా ఉండాలి. ఎలాగా? పూర్ణ బిందువు సున్నాలాగా. సున్నా అన్నాం, సున్నాకి విలువ ఉందా? లేదు. విలువ లేదా? సున్నా లేకపోతే అసలు లేదు, జీవితమే లేదు. జీవితమే ఒక సున్నా. వాడు ఏంది లేదు అమాయకుడు అనేటువంటిది. వీడొట్టి సున్నా అంటాడు అన్నమాట తెలుగులో. ఒరే వీడొట్టి సున్నా అంటాడు. ఆ సున్నా పక్కన ఒకటేస్తేనే దానికి విలువ వచ్చింది. కాబట్టి ఉండి లేనట్లుగా ఉండాలి సున్నాలాగా అని చెప్పాడు గురువుగారు. నేను జ్ఞానిని అని అజ్ఞానిని అని రెండు అనేటువంటిది ఆ జ్ఞాని అనేటువంటిది అవుతుందన్నమాట. ఆ జ్ఞానమే జ్ఞాని అజ్ఞాని అని రెండు అంటూ ఉంటుంది. భగవంతుని యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా లొంగిపోవడమే శరణాగతి. చూడండి, ఆయన ఇష్టానికి లొంగిపోవాలన్నమాట. అందుకే రమణ మహర్షిని 12వ సంవత్సరంలో ఆహ్వానించాడు అరుణాచల శివుడు. తండ్రి నీ ఆజ్ఞ మేరకే నేను వచ్చాను అన్నాడు. చూడండి ఎంత విచిత్రమైన సంఘటన. ఆయన బాగా డబ్బున్నటువంటి వాళ్ళు రమణ మహర్షి వాళ్ళు బ్రాహ్మణులు. తమిళనాడులో బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, ఒక్కడే కొడుకు పాపం 12వ సంవత్సరంలోనే వెళ్ళిపోయాడు. అరుణాచల కొండగోల గోచి కూడా పెట్టుకొని వెళ్ళిపోయాడు. పాముల మధ్యలో, ముంగిసల మధ్యలో, క్రూర జంతువుల మధ్యలో తపస్సు చేశాడు. అంతకుముందు క్రూర జంతువులన్నీ కూడా స్నేహంగా మెరిగాయి ఆయన పోయిన తర్వాత. ఆయన తపస్సు చేసే 2 పాములు ఉండేటువంటి, ఎప్పుడూ కూడా సర్పాన్వేషుడై ఉండేడు అన్నమాట ఆయన. తండ్రి నీ ఆజ్ఞ మేరకే నేను వచ్చాను అని అన్నాడు. జంజమాటం వచ్చింది, దాన్ని తెంచేశాడు. తపస్సు చేసేటప్పుడు మొలతాడు అడ్డం వచ్చింది ఒకసారి, ఎందుకో దాన్ని తీసి పడేశాడు. ఒక కమండలం, చేతికర్ర, తర్వాత గోచిగుడ్డ, ఇది తప్ప ఆయన ఆస్తులు ఏమీ లేవు అని అన్నాడు అనమాట. అంత కోటీశ్వరుడు, బాగా డబ్బులున్నటువంటి వాడే. తల్లిదండ్రులందరూ కూడా పాపం ఎవరో చెప్తే విని వచ్చారనమాట. కొండగుహలో పోయాడు, కొడుకుని తీసుకుపోవడం రారా అని చెప్పడానికి. ఆయన ఒకటే అన్నాడు, పరమశివుడే అందరినీ కూడా తయారు చేసి, బొమ్మలను తయారు చేసి ఆడుకుంటున్నాడు అనమాట. ఆయన ఆడినట్లుగా ఆడుకోవాల్సింది ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఇక్కడ ఆయన రమ్మన్నాడు, నేను వచ్చా. ఆ తండ్రి ఆజ్ఞ మేరకే నేను వచ్చాను ఇక్కడికి. అది శరణాగతి అంటే. ఆయన కోరికను మన్నించి ఏం రావటం అనమాట. కాబట్టి మీరు కూడా ఉంటే ఈ గుహలో ఉండండి, చిన్న పూరిళ్ళు అనమాట గుహలో, లేకపోతే వెళ్ళిపోండి అని అన్నాడు. చివరికి తల్లి తండ్రికి మోక్షాన్ని ఇచ్చాడండి. కొడుకు తల్లికి తండ్రికి మోక్షాన్ని ఇచ్చాడనమాట చిట్ట చివరికి. ఆ గుహలోనే ఆయన పాదాల దగ్గరే మరణించాడు. అది శరణాగతి అండి. అదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు, భగవంతుని యొక్క అభీష్టానికి స్వచ్ఛందంగా లొంగిపోవటమే శరణాగతి. ఆ శరణాగతిని పొందాడు రమణ మహర్షి. తనను ఎవడైతే ఏమీ కోరడో అటువంటి వాడికి అవసరం, ఎవరికైతే ఆయన అవసరం ఉండదో అటువంటి వాడి దగ్గరికి 24 గంటలు రాత్రి పగళ్ళు దేవుడు ఉంటాడు. దేవుడు ఏం కోరుకుంటాడు చెప్పండి? నన్ను ఎవడు ఏం అడగకూడదు అనుకుంటాట ఆయన. ప్రతి ఒక్కడు కూడా కోరికలు కోరేవాడే. నాకు ఆరోగ్యం బాగుండాలి, మా అబ్బాయికి చదువు రావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళు కోట్లు సంపాదించాలి. ఇది కోరికలు. ఆయన దగ్గర పోయి కోరికలు ఈ దరిద్ర కోరికలు అన్నమాట. నాకు మోక్షం కావాలి, నన్ను నీలో చేర్చుకోవాలని ఎవడైనా అడుగుతున్నాడా? ఎవరు అడగడు. మీరు అడగచ్చు. ఆయన దేవుడు కోరుకునేది అదే. ఆయన కోరుకునేది ఏది? నన్నెవ్వడు కోరనటువంటి వాడే దేవుడు అంటాడు ఆయన. బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఏమనుకుంటాడు చెప్పు? నన్ను ఎవరు అప్పటిగా ఉంటే చాలు అనుకుంటాడు అనమాట. ఒకడు అప్పు తీసుకున్నా మళ్ళీ ఇచ్చేవాడైతే చాలు, మళ్ళీ ఇది ఒకటి ఇచ్చేటట్టు అయితే చాలు అనుకుంటాడు. అదేవిధంగా ఆయన కూడా దేవుడు కూడా అనుకుంటాడు అనమాట. నన్ను ఎవ్వరూ ఏమీ కోరకుండా ఉండేటువంటి వాడే నాకు దేవుడితో సమానం. వాళ్ళకి ఆయన నమస్కారం చేస్తాడు కోరకుండా ఉండేటువంటి వాడితోటి. అంటే కోరికలు లేనటువంటి వాడు ఎవడూ ఉండడు దాదాపుగా. అది శరణాగతి. తనను ఎవడైతే ఏమీ కోరకుండా ఉంటాడో, తన అవసరం ఎవరికైతే లేకుండా ఉంటుందో వాడి దగ్గర భగవంతుడు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాడు అని చెప్తాడు రమణ మహర్షి. రీబర్త్ అనేటువంటిది లేనే లేదు. చూడండి, జిల్లెలమూడి అమ్మవారు చెప్పారు. అందరమ్మ అందరిల్లు, జిల్లెలమూడి అందరిల్లు. అందరమ్మ జిల్లెలమూడి అమ్మవారు అనసూయ మహాదేవి. ఆమె అంటుంది, రీబర్త్ పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు. ఈ జన్మే లేదు నీకు. అది నీ జన్మ తగలబడంటాం కోపం వస్తే పిల్లల్ని. చూడండి, నీ జన్మ తగలబడా అంటాం, ఈ జన్మ అంటాం అన్నమాట. కాబట్టి నీకు ఈ జన్మ అనేటువంటిదే లేనే లేదు.
ఇంకా పునర్జన్మ రీబర్త్ అనేటువంటిది లేనే లేదు నా దృష్టిలో. ఎందుకంటే ప్రస్తుత జన్మే లేదు కాబట్టి అని అందరమ్మ జిల్లెలమూడి అమ్మవారు ఎప్పుడో వివరించి చెప్పారు. అదే సద్గురు సుబ్రహ్మణ్యం గారు కానీ రమణ మహర్షి కానీ వీళ్ళందరూ కూడా చెప్పింది కూడా అదే అన్నమాట. కన్విన్స్ మీ అబౌట్ ద యాక్చువాలిటీ ఆఫ్ ద రీబర్త్ ఉంది అని నాకు కన్విన్స్ చేయండి ఎవడైనా కానీ. ఐ డోంట్ నీడ్ టు బిలీవ్. నేను రీబర్త్ని గురించి ఎప్పుడూ కూడా నాట్ బిలీవ్, నమ్మను. ఐ డోంట్ అగ్రీ జస్ట్ బికాజ్ యూ డూ. ప్రూవ్ ఇట్ అండ్ దెమ్ ఐ విల్ అగ్రీ. నువ్వు ప్రూవ్ చేయి. పునర్జన్మ అనేటువంటిది ఉంది. శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతే అంటారు కదా కొంతమంది. శ్రీశైల శిఖరానికి పునర్జన్మ ఉండదు అని. అసలు పునర్జన్మ ఉంది అని నిరూపించు, ప్రాక్టికల్గా చూపించు అంటున్నమాట ఆమె. జస్ట్ బికాజ్ యూ డూ, ప్రూవ్ ఇట్ అండ్ దెమ్ ఐ విల్ అగ్రీ. సంచిత ఆగామి ప్రారబ్ధ కర్మను ప్రతి ఒక్కరు అనుభవించాల్సింది. విచ్ ఈజ్ ద ఎర్లియర్ విచ్ కాజ్లెస్ ఈజ్ ద కాజ్ ఫర్ ద బర్త్. అది కాజ్లెస్ ఈజ్ ద కాజ్ ఫర్ ద బర్త్. కారణం లేనటువంటిదే కారణమే రీబర్త్. బర్త్ అనేటువంటిది, జన్మ అనేటువంటిది కారణం లేనటువంటి కారణం. కాబట్టి అనిపించినా కనిపించినా అది నిజం అనేటువంటిది కానే కాదు. నోరు మూసుకొని ఉంటే నిశ్శబ్దం, అదే మనస్సు మూసుకుంటే మౌనం అనేటువంటిది అవుతుంది. నా నామరూపాలు తెలుసుకోగలవే కానీ నన్ను గురించి నువ్వు తెలుసుకోగలవా అంటుంది ఆత్మ. చూడండి ఈ వాక్యం ఎలా ఉందో. నా నామం రూపం తెలుసుకోగలవు. పేరు ఆత్మ అన్నాడు. రూపం తెల్లగా ఉంటుందని కొంతమంది రీసెర్చ్ చేసి చెప్పారు. నా నామాన్ని రూపాన్ని నువ్వు తెలుసుకోగలవేమో కానీ అసలు నేను ఎవరినో తెలుసుకోగలవా అంటుందట ఆత్మ. బంధం అనేటువంటిది భ్రమను, సాధన అనేటువంటి భ్రమతోటే తొలగించాలి. అది బంధం అనేటువంటి ఒక పెద్ద భ్రమ అన్నమాట. భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, అక్క, చెల్లెలు, గురువు, ఇటువంటివన్నీ కూడా ఆ భ్రమని సాధన అనేటువంటి భ్రమతోటే తొలగించాలి, తప్పదు అంటారు. ఉండేదంతా కూడా దైవ సంకల్పమే. మన సంకల్పాలు కూడా ఆ దైవ సంకల్పాలలోని అంతర్భాగమే. తత్ సత్, అదే సత్యం. ధన్యాస్తే భవతి క్షణ క్షణగతే పాత్రీకృత స్వీకృత. దేవుడే ఎవరినైతే తనవాడుగా స్వీకరిస్తాడో వాడే ధన్యుడు అని జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పారు. తనవాడుగా దేవుడు అనుకోవాలన్నమాట. వీడు వాడిని అనుకోవటం కాదు, వాడు అనుకోవాలి వీడు నావాడని. అటువంటి వాడు ఎంతో అదృష్టవంతుడు అంటాడు అనమాట. నడిచే దైవం, మాట్లాడే దైవం ఎవరో తెలుసా? కంచి పరమాచార్య. మనం చూడలే, ఆ కాలంలో చూశారు. ఎన్ని వేల కిలోమీటర్లే పాదయాత్ర చేసేటువంటి వాడు ఆయన. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నీ చెప్పేటువంటి వాడు. ప్రజల యొక్క వాడుక భాషలో వేదాంతాన్ని గురించి చెప్పినటువంటి నడిచేటువంటి దైవం, మాట్లాడేటువంటి దైవం కంచి పరమాచార్య. ఆయనే చెప్పాడనమాట. కాబట్టి నడిచే దైవం, మాట్లాడేటువంటి దైవం కంచి పరమాచార్య అంటలో సందేహమే లేదు. ఎందరో మహానుభావులు అని త్యాగరాజస్వామి అన్నారు. కానీ జిల్లెలమూడి అమ్మవారు ఏమందో తెలుసా? అందరూ మహానుభావులే. అది పాపులు, పతితలు, దుష్టులు, భ్రష్టులు అందరూ కూడా శిశువులే. పాపులు కూడా పసిపాపలే అంటుందన్నమాట ఆమె. వాళ్ళలో ఉండేటువంటి పాపత్వాన్ని, దుర్మార్గత్వాన్ని పోగొట్టాలి అంటుంది. అందరూ మహానుభావులే, అంతా దైవ స్వరూపమే అంటుంది జిల్లెలమూడి అమ్మ అనసూయమ్మ. నమ్మకం కలగడానికే ప్రార్థన, నమ్మి కాదు అంటుందన్నమాట. నమ్మకం కలగడానికి ప్రార్థన చేస్తున్నావు, నమ్మి మాత్రం కాదు. నమ్మి అనే పదంలో ఉంది వేదాంతం మొత్తం. పృథివ్యా పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరళ విరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా నభవతి అంటారు జగద్గురువులు ఆదిశంకరాచార్యులు. దుష్టబుద్ధి కలిగినటువంటి కొడుకుంటాడేమో కానీ దుష్టబుద్ధి కలిగినటువంటి తల్లి ఉండదు కదా అని జగన్మాతని శరణు పొందారనమాట. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకలతోటి నెయ్యము, నితాంతాపార భూతదయు తాపసమందార నావు దయసేయగదు అని భక్తకవి పోతన మహాశయుడు కూడా శ్రీరాముణ్ణి శరణు వేడారు. విశ్వశ్రేయో విచారో మనసిచన చకురుతో వర్ధిత స్వార్థచింత బాలోయం క్షమ్యతాం హే త్రిభువన జనని ప్రాపితాయేన సూర్య అని పన్నాల రాధాకృష్ణ శర్మ గారు
విశ్వజనని జగజ్జనని వేడుకుంటాడు అనమాట. తెలిసి తెలియక పాపాలు చేశాం, తెలియక కాదు తెలిసే చేశానంటున్నాడు ఆయన మానవుడు. తెలిసే అనమాట, ఫలాన్ని నిప్పును పట్టుకుంటే కాలు నేసంగా తెలిసే పట్టుకున్నాం. కాబట్టి నేను ఈరోజు దుఃఖం అనే సముద్రంలో పడిపోయా. కాయాజా సౌఖ్యంపై కైవల్య సుఖామంచు చేయారాని యగము చేసీతి నోయమ్మ దిక్కెవరే నాకింకా దీనాజానావని అని బోర్ల పాదాల మీద పడి కన్నీళ్లతోటి ఆ పాదాలు కడిగాడనమాట ఆయన అన్నారు రాధాకృష్ణ శర్మ గారు. రమణ మహర్షులు అయితే కన్నీళ్లతోటి పరమశివుణ్ణి కడిగాడు ఆయన అరుణాచలంలో. అదే రంగా కన్నీళ్లతోటి అమ్మవారి పాదాలు కడిగాడు అన్నారు రాధాకృష్ణ శర్మ గారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ కనీసం ఒక 15 భాషలలో ఆయన ఎన్నో గ్రంథాలు రాశాడు. అటువంటి వాడే అన్నాడు అనమాట, తెలిసి 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 నేను చేశానమ్మా. మానవులందరూ కూడా తెలిసే చేస్తున్నారు అన్యాయాల అక్రమాలు. వాటిని క్షమించేటువంటి వాళ్ళు ఎవరు? అందరూ మంచి వాళ్ళనే గౌరవించిన దుర్మార్గుడు ఎట్లా? అమ్మవు నీవే నన్ను గౌరవించకపోతే ఇంకెవరు అని కన్నీళ్లతో పాదాలు కడిగాడు ఆయనదే. మాతర్భవాని మమదేహి కరావలంబం, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నట్లుగా మాతర్భవాని మమదేహి కరావలంబం. ఇటువంటి దుష్టుణ్ణి, నీచుణ్ణి, పాపుణ్ణి, పతితుణ్ణి తల్లివైనటువంటి నీవే దరిచేర్చకపోయినట్లయితే ఇంకా నాకు దిక్కు ఎవరు అంటాడు. కాబట్టి మానవీయత శక్తి అనేటువంటిది ఎక్కడుంది? అది నీలోనే ఉంది, నాలోనూ ఉంది. మనం తెలుసుకోలేకపోయాం అంతే. కానీ తెలుసుకోవడం కొందరికే సాధ్యం. దాన్ని తెలుసుకోవాలి అంటే వాటి సర్వే జనాః సుఖినో భవంతు, సర్వే సుజనాః సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.